పరిశుద్ధ గ్రంథముల నుంచి చక్కని మాటను మనము జ్ఞాపకం చేసుకుని మన వాక్య భాగంలోనికి వెళ్తామండి. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని, 5వ వచనాన్ని, 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. కొద్దిగా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని చాలండి. ప్రియదని బట్టారు 6వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే, మా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఒకటి ఉంది, అది నజరేయుడైన యేసుక్రీస్తు నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి. ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య పరిచర్యలు కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నీ బిడ్డలమని మేము గ్రహించుకోవడానికి కావలసినటువంటి వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. అల్పుడున్న అభాగ్యున్నైనా ఈ రాత్రి మీ సన్నిధానం నిలబడి ఉన్నాను కనుక మీ ఆత్మ చేత నన్ను సంధించి, మీ ఆత్మశక్తి చేత ఈ రాత్రి నేను ప్రభు మీరు మాతో మాట్లాడమని, నా నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా ఆదరించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట నామము. నామము అంటే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే పేరు. ఎవరన్నా పుట్టినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఒక తల్లి బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డకు ఒక నామకరణం చేయడం అన్నది చాలా పరిపాటి ఈ రోజుల్లో. నామకరణము, పేరంటే మామూలు పేర్లు కాదు, మనలాంటి పేర్లు కాదు, మనం పెట్టుకున్నటువంటి పేర్లు కాదు. ఎటువంటి పేరున్నది? ఆ పేరుకు ఒక అర్థం, ఆ పేరుకు ఒక మహిమ, ఆ పేరుకు ఒక శక్తి, ఆ పేరుకు ఒక పరమార్థం ఉన్నట్టు ఒక నామాన్ని ఈ రాత్రికాల సమయం ముందు మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఏంటా పేరు? ఆ నామము యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క నామం, యేసుక్రీస్తు యొక్క నామం. ఈ రోజున ఆ నామానికి గొప్ప విలువ, ఆ నామానికి గొప్ప మహిమ, ఆ నామానికి గొప్ప శక్తి ఉన్నదనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి నిరూపణ చేస్తుంది. ఈ రోజున చాలామంది పేర్లు పెట్టుకుంటారు. పేరుకి తగ్గట్టుగా వారు నడుస్తున్నారా అంటే వారికున్న పేరుని బట్టి వారు ఈ లోకంలో జీవించడం లేదు అని ముఖ్యంగా మనము చెప్పుకోవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఆయన రక్షకుడు, రక్షించడానికి వచ్చిన వాడు, ఆయన పాపం నుంచి విడిపిస్తాడు, ప్రజలను నరకము నుండి ఆయన తప్పిస్తాడు, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి అని యెషయా గ్రంథంలో ఉంది, పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందే, అనేక సంవత్సరాలకు ముందే యేసు ప్రభు వారి యొక్క పేరును దేవుడే నిర్ణయించి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి శరీరధారిగా పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా బిడ్డ కడుపులో పడిన తర్వాత ఆడపిల్లో మగపిల్లడో తెలియకుండా పేరు పెడతాం మనం. ఒకవేళ పేరు అనేసుకున్నాం అనుకో, అబ్బో 3 నెలలు వచ్చేసింది నాకు, ఇంకేముంది నా కడుపులో పాపే పెరుగుతుందని చెప్పి పాప పేరు పెట్టేశారనుకోండి, అది మగపిల్లడైతే పెద్ద
గొడవే. అలాగే మగపిల్లడు అనుకుని పేరు పెట్టేసి పేరు నిర్ణయం చేసుకున్న తర్వాత ఆడపిల్ల పుట్టిందంటే అది కూడా గొడవే. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరును ముందుగా నిర్ణయించడానికి ఆయన పురుషుడుగా జన్మిస్తాడని, పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి దిగి వస్తాడని ప్రవక్తలందరూ కూడా ప్రవచించి ఆఖరికి ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనకి పేరు కూడా పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఆయన లోకంలోనికి మహాపురుషుడిగా భూమి మీదకి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆ పేరుకు ఒక పరమార్థము ఉన్నదన్న సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పేరుకు శక్తి కూడా ఉంది, ఆ పేరుకు మహిమ కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామము ఆయనకున్నటువంటి పేరు. ఏం జరిగింది అక్కడ సంభవం? అక్కడ జరిగిన సంభవాన్ని చూస్తే చూడండి, మనము 4వ వచనం నుంచి చూసినట్టు, మొదటి నుంచి చూసినట్లయితే, పుట్టుకతోనే కుంటివాడైన ఒక మనుషుడు ప్రతిదినము మోసుకుని పోవచ్చు శృంగారం అనే దేవాలయము మెట్ల మీద అతనిని కూర్చోబెడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అతడు ఏం చేస్తున్నాడు? ఆ మెట్ల మీద కూర్చుని యాసన చేసుకుంటున్నాడు. పుట్టుకతోనే కుంటువాడైనటువంటి ఒక వ్యక్తి. ఆ రోజుల్లో ఆసుపత్రులు లేవు, ఆ రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రులు లేవు, లేకపోతే వైద్యం చేసేవాళ్ళు లేరు, ఆపరేషన్ చేసేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో అసలు ఆపరేషన్లో వైద్యశాలలు ఏమి కూడా అక్కడ లేవు. అయినా కానీ దేవుని స్వస్థతలు పొందుకునేవారు, దేవుని ద్వారా స్వస్థత పడేవారు. నాటు వైద్యాలు ఆ రోజుల్లో ఉండేవేమో కానీ పసర్లు ఇవన్నీ వేసేవారు. కానీ ఏదైనా క్రిటికల్ పరిస్థితి వస్తే, క్లిష్టమైన పరిస్థితి వస్తే, ప్రాణాపాయమైన వ్యాధులు వస్తే చనిపోవడం తప్ప ఆ రోజుల్లో బ్రతుకోవడం అనేటువంటి చాలా కష్టతరముగా మారిపోయినటువంటి సందర్భాలు. ఈ పుట్టుకతోనే కుంటువాడైన వాడు ఈ శృంగారం అనే దేవాలయం మెట్ల మీద కూర్చుండేవాడు, వచ్చేవాడు వెళ్ళేవాడిని ఆశను అడుక్కునేవాడు. అని బాగుపడతాడనే ఆలోచన వాడికి అసలు ఎప్పుడు కూడా లేదు. బాగుపడతాడన్న ఆలోచన అతను ఎప్పుడు కూడా కోరుకోలేదు. పుట్టుకతోనే కుంటువాడుగా పుట్టాడు, దేవుడు నన్ను నిలగా పుట్టించాడు, నాకు స్వస్థత రాదు అనుకుని తన జీవనాన్ని గడుపుతున్నాడు, తన జీవితాన్ని గడుపుకుంటున్నాడు. నేను స్వస్థత పడతాను, బాగుపడతాం, బాగు చేయించుకుంటే బాగుంటుంది, నేను బాగుపడితే బాగుంటుందని ఆలోచన అతనికి ఏమాత్రం ఏ కోసాన హృదయంలో కానీ మనసులో కానీ తలంపుల్లోని కాదు, లేదు. వాడు అలాగే బ్రతకాలనుకుంటున్నాడు. ఇంటి వారు కూడా వాడిని అలాగే చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే వీడు ఏ పని చేసినా కానీ డబ్బులు అంతా రావు. కానీ ఆ శృంగారమైన దేవాలయం మెట్ల మీద కూర్చోబెడితే ఎవరో ఒకరు సందేహిస్తారు, ఎవరైనా డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చిన డబ్బులతో మన కుటుంబం గడుపుకోవచ్చు. వీడి ద్వారా మనకు సంపాద్యం వస్తుంది, చాలా సంతోషం. వీడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి రా, మెట్ల మీద కూర్చోబెట్టండి అంటుంటే ఇద్దరు తీసుకొస్తున్నారు, మెట్ల మీద కూర్చోబెడుతున్నారు. సాయంత్రం వచ్చిన తర్వాత వాడు సంపాదించిన సంపాద్యాన్ని మూట కట్టుకుని మరలా ఇంటికి తీసుకువెళ్తున్నారు. మరలా ఉదయమే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. ఇలా జరుగుతుంది. వాడికి ఏమాత్రం నేను స్వస్థత పడతాను, నేను నడుస్తానని ఎప్పుడు కూడా అతడు కోరుకోలేదు. అసలు స్వస్థపరిచేవారు ఆ కాలంలో ఎవరు కూడా లేరు. కానీ ఇప్పుడు దీని బట్టి ఇక్కడ జరిగిన సంభవాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటుంటే చూడండి, 3వ వచనంలో, పేతురుని ఆహారును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి వారిని భిక్షమడుగుగా పేతురుని ఆహారును వారిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. అని నాయన భిక్షమడుకుండగా ముందు మా ఇంక చూడు, మా వైపు చూడు అనేసరికి చాలాసార్లు మనం చెప్పుకుని తెల్లని వస్త్రాలు వేసుకుని తెల్లగా ఉండి అందంగా ఉండి ఆ దేహంలో కూడా మెరుస్తూ ఉన్నటువంటి పేతురు యోహానుల మందిరంలోకి వెళ్తుంటే వారికి ఆ తేజస్సు ఎలాగొచ్చిందంటే దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు కనుకని ఆ తేజస్సు వారిలో ఉంది. యేసు ప్రభు యొక్క శిష్యులు కనుక వీరు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, వీళ్ళ దగ్గర బంగారం కానీ వెండి కానీ ఉండొచ్చేమో అని చెప్పి వాడు అడుగుతున్నాడు. వెండి రోకలు కానీ బంగారపు రోకలు కానీ ఏమన్నా వేస్తారు, అయ్యా నాకు భిక్షం వేయనని అడుగుతున్నాడు. అంతే, స్వస్థత పడమని అడగలేదు, స్వస్థత చేయమని అడగలేదు, ఆ కుంటుతనం తీసేయమని కూడా అడగలేదు. వీరిద్దరికి అర్థమైంది. వాడు భిక్షం అడుక్కుంటుండగా వాడిని చూసేవారు ఏమన్నా మా తట్టు చూడమన్నారు. వాడికి ఇంకా ఆశ కలిగేసింది. మా తట్టు ఎప్పుడైతే చూడమన్నారో వీడికి ఇంకా ఆసక్తి అయిపోయి ఆశతో వారి తట్టు చూస్తున్నాడు. చూసినప్పుడు ఇంకో పిడుగు లాంటి వార్తోడు చెప్పారు వాళ్ళు. ఏంటంటే మా వద్ద వెండి బంగారములు లేవు, కానీ మరి ఏమన్నా ఇంకా వెండి లేదు బంగారం లేదు, ఇంకేముంటాయి మీ దగ్గర? వస్త్రాలలో జేబుల్లో సిల్లుగా లేకుండా వచ్చారా మందిరానికి అన్నట్టుగా వారిని తేరు చూస్తున్నాడు. వెండి బంగారంలో మా వద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకిచ్చుచున్నాము, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. మేము ఎంతకాలం బట్టి సంపాదించింది, మేము ఎంతకాలం బట్టి మేము పోగేసుకుంది, ఎంతకాలం మేము దాచుకున్నది
మాకు కలిగిన సంపద ఏదైతే ఉందో, వెండి కానీ బంగారు కానీ మా సంపద కాదా. ఆ సంపద ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనము ఈ మాట చెప్పగలిగేటువంటి ధైర్యం మనకు ఉండాలి. నేను దేవుని నమ్ముకున్నానండి, ఇల్లు సంపాదించుకొని, దేవుని నమ్ముకున్నాను, ఉద్యోగం సంపాదించుకున్నాను, దేవుని నమ్ముకున్నానండి, బిడ్డలకు పెళ్లి చేశారు, దేవుని నమ్ముకున్నానండి, కొంత డబ్బును ధనాన్ని మూట కట్టుకున్నానండి అని చెప్పడం ఎప్పుడు కూడా గొప్ప కాదండి. ఏంటి గొప్ప? యేసు ప్రభు వారి యొక్క నామాన్ని ధరించుకోవడం, ఆ నామాన్ని కలిగి ఉండడం క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైన విషయం అని తప్పకుండా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు యోహాను ఇద్దరు కలిసి చెప్తున్నారు, మాకు కలిగినది నీకు ఇస్తున్నాం, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. ఏంటో కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని మేము కలిగి ఉన్నామని చెప్పి వాడు చెయ్యి పట్టుకుని నువ్వు లేచి నడువమనగా వాడు దిగ్గున లేచి నడిచి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసండి, వెండి ఇచ్చిన బంగారం ఇచ్చిన వాడు స్వస్థత పడడం, ఎంత డబ్బు ఇచ్చినా వాడు కాళ్ళు పుట్టుకతో కుంటువాడైనటువంటి కాళ్ళు తిరిగి రావు. వెండికి బంగారానికి డబ్బుకి ధనానికి ఆస్తుపాస్తులకు అతనికి ఉన్నటువంటి రోగము తీరిపోదు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క నామములో వాడు స్వస్థత పొందగలడు అని ఎవరు గ్రహించారు? పేతురు యోహానులు గ్రహించి మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాము, నువ్వు లేచి నడువమన్నప్పుడు వాడు లేచి దిగ్గున నడిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని నామములో అంత గొప్ప శక్తి ఉంది. దేవుని నామానుకున్నటువంటి శక్తి ఇంత అంత. పుట్టుకతో వాడు కుంటువాడు, పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, స్నేహితులు విడిచిపెట్టేశారు. వీరి ద్వారాగా వీడిని ఏదన్నా అడుక్కునేలా చేసి వీరి ద్వారాగా కొంత డబ్బు సంపాదించాలని చూశారే కానీ వాడిని బాగు చేయాలని ఇప్పుడు కూడా వారు ఆలోచించలేదు. దాదాపు 40 సంవత్సరాలు ఉన్నాయి వాడికి, 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు కూడా తీసుకుని వచ్చి దేవాలయం, శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చోబెడుతున్నారు కానీ వాడిని స్వస్థపరుద్దామని కానీ బాగు చేద్దామని ఎవరు కూడా అనుకోలేదు. కానీ పేతురు యోహానులు మాత్రం వీడికి ఏమైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం యొక్క రుచిని తెలియచేయాలనుకున్నారు. వెంటనే వాడు చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గొంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నడవలేని వాడు, మెట్ల మీద కూర్చున్నవాడు, మందిరంలోకి వెళ్తానని అనుకునేటువంటి వాడు, ఆశ లేనివాడు, కోరిక లేనివాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడంటండి? పేతురు యోహానులతో కలిసి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించుచు, దేవుని గొంతులు వేస్తూ దేవుని స్తుతించుచు ఆనందపడలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తాం, యేసు ప్రభు నామం మనలో ఉంటే, మన జీవితంలో ఉంటే, మన బ్రతుకులో ఉంటే మనం ఏం చేస్తాం తెలిసింది? గొంతులు వేస్తాము, సంతోషంతో దేవుని స్తుతిస్తాము, సంతోషంతో దేవునిని గణపరుస్తాము. దేవుని నామాన్ని మనం కలిగి లేకపోతే, యేసయ్య నామాన్ని మనం కలిగి లేకపోతే మనలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, గొంతులు కూడా ఉండవు అనే సత్యాన్ని మీరు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కావాల్సింది వెండి బంగారాలు కాదు, ఆస్తిపాస్తులు కాదు. యేసు ప్రభు యొక్క నామాన్ని మనం ధరించుకుని ఆ నామంలో మనం ముందుకు వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామాన్ని బట్టి ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చదువుతామండి. యోహాను రాసిన సువార్తలో ఒకసారి వద్దామా వెనక్కి? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అధ్యాయంలో మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1వ అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృప పొందితిమి, అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును
యేసు క్రీస్తు ద్వారా కలిగిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృపయు సత్యము యేసుక్రీస్తు నామములోనే మనకు దొరికింది, లభ్యమైంది, ఆయన మనకు అందించాడు అని మొట్టమొదటిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కృపయు సత్యము యేసుక్రీస్తు ప్రభు వారి నామములోనే మనకు దొరికింది. ఎటువంటి నామం అంటున్నది? కృప సత్యము కలిగినటువంటి నామము అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే కృపయు సత్యము అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక గుణం, అది ఒక లక్షణం. యేసుక్రీస్తు ప్రభు వారు కృప చూపించేవాడే. అటువంటి లక్షణం, అటువంటి గుణము కలిగినది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నామానికి గొప్ప మహిమ, ఈ నామానికి గొప్ప శక్తి. అదే యోహాను రాసిన సువార్తలో 6వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నామానికి ఉన్నటువంటి పవిత్రత, ఆయన నామానికి ఉన్నటువంటి మహిమను ఇక్కడ మనం చూసినట్లయితే 35వ అధ్యాయం 35వ వచనం 6వ అధ్యాయము. అందుకు యేసు వారికి ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా వెందు విశ్వాసముంచేవాడు ఎన్నడను దప్పికొనడు. మీరు నన్ను చూసియుండి విశ్వసింపగి ఉన్నారని మీతో చెప్పి తిని దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యొక్క నామానికి ఉన్నటువంటి శక్తి, మహిమ, ప్రభావము ఎంత గొప్పదంటే, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఆయన నామానికి ఉన్నటువంటి శక్తి, ప్రభావం, బలం ఏంటో తెలుసండి. ఆయన నామాన్ని ధరించుకుంటే మనకి ఆకలి దప్పుకులు ఉండవు. జీవాహారం ఆయనే. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఇశ్రాయేలు జనాంగము పరలోకం నుంచి కురవబడినటువంటి మన్నాను తిని కూడా వారు చనిపోయారు, కానీ నేనిచ్చు ఆహారము తినవాడు ఎన్నడును చనిపోడు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి, రక్షణ బట్టి, జీవాహారాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన ఈ లోకంలో ఆ నామానుకున్నటువంటి శక్తి, ఆ నామానుకున్నటువంటి మహిమ ఇంకా ఏ నామానికి లేదు అనేటువంటి గొప్ప విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్తలోనే 10వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఆయన నామానుకున్నటువంటి గొప్ప శక్తిని, గొప్ప మహిమను ఇక్కడ మనము చూడగలదు. 10వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు మరలా 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 చెప్తున్న విషయాలు ఏమిటంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన మార్గము, సత్యమైన మార్గము. ఇంతకుముందు దొంగలు వచ్చారు, దోపిడీదారులు వచ్చారు, నేనే మార్గం చూపిస్తాను రారా బాబు అని బయలుదేరిన తర్వాత ఆసుపత్రులను నమ్మేసుకుని కూడబెట్టుకుని డబ్బు సంచితో బయటేది వీటితో వెళ్ళిన తర్వాత మధ్యదారులో వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నాకంటే ముందు వచ్చిన వారందరూ కూడా దొంగలను దోచుకున్న వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరమును వినలేదు. దేని బట్లారా ఈ రాత్రి దేవుని యొక్క నామాన్ని బట్టి మనము స్మరించుకుంటే, దేవుని నామాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత గొప్పదో పరిశుద్ధ గ్రంథం చాలా విషయాలు మన కొరకు వ్రాయబడి ఉన్నవి. చూడండి, నామము అంటే ఒక వ్యక్తిని గుర్తించడానికి పెట్టబడేటటువంటి పేరు. నామము, యేసుక్రీస్తు నామము, పరిశుద్ధ నామము, పరలోకపు నామము, పవిత్రమైన నామము, నిష్కళంకమైనటువంటి నామము యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము. ఒక మనిషిని గుర్తించడానికి పెట్టబడేదే పేరు. 100 మంది ఉన్నారండి, 100 మంది గుంపు ఉందండి. 100 మంది గుంపులో మన బిడ్డను కానీ, మన కుమారుని కానీ, మన అన్నను కానీ, మన తమ్ముడిని కానీ, భర్తను కానీ పిలవాలంటే, ఇవన్నీ బయటికి మన వైపుకు చూడాలంటే మనం ఏం చేయాలి?
100 మందిలో ఉన్నా కానీ, మనకి కనపడకుండా ఉన్నా కానీ అందులోకి వెళ్ళాడనే సంగతి మనకు తెలిసినప్పుడు వాడిని పిలవాలంటే, కేకేయాలంటే పేరు పెట్టి పిలిస్తే 100 మందిలో ఉన్నా కానీ బయటికి వస్తాడు. ఆ పేరు ఎవరికైతే కలిగి ఉన్నదో వాళ్ళే వస్తారు, అందరు రారు. మళ్ళీ 100 మంది కూడా రారు. పేరు గల ఒక్కడే మన వైపుకి తిరిగి వస్తున్నాడు అని బయలుదేరి వస్తూ ఉంటాడు. అందుకే ప్రియమైన బిడ్డలారా, పేరు అన్నది ఐడెంటిఫికేషన్ అనమాట. ఐడెంటిటీ, నీకు ఒక పేరు ఉంది, ఆ పేరు ఫలానా వ్యక్తిది అని చెప్పడానికి ఐడెంటిటీ కార్డు లాంటిది అనమాట. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ ఐడెంటిటీని మనము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నీకు ఒక పేరు పెట్టబడింది, ఆ పేరుని బట్టి నువ్వు మంచితనాన్ని ఈ లోకంలో సంపాదించుకోవాలి. పేరును బట్టే నీకు గౌరవం, నీ పేరును బట్టే నువ్వు గౌరవం తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పేరును బట్టి ఆయన గౌరవాన్ని పొందుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, అక్కడ చెప్పబడినటువంటి ఒక మాటను మనం చూద్దామండి. యెహోషువ గ్రంథంలో నుండి 7వ అధ్యాయము మనం ఒక మాట మనం చూద్దామని చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. దొరికిందమ్మా? యెహోషువ, న్యాయాధిపతులు, రూతు ఇలా ఉంటాయి. 7వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు. చాలండి, 9వ వచనమే చాలు. కానానీయులు ఏ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. ఏ నామం అంటే అది? ఘనమైనటువంటి నామము, యేసుక్రీస్తు ప్రభువుల యొక్క నామము. ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి నామం ఘనమైన నామం, అది పవిత్రమైనటువంటి నామము, పరిశుద్ధమైనటువంటి నామము. అందుకే ధర్మశాస్త్రంలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నా నామమును వ్యర్థముగా మీరు ఉచ్చరింపకూడదు. దేవుని నామాన్ని ఎలాగంతని వ్యర్థముగా ఉచ్చరించకూడదు, ఊరకనే ఉచ్చరించకూడదు, అనవసరంగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని పలికావంటే దానికి ఒక పర్పస్ ఉండాలి, దానికి ఒక విధి విధానాలు ఉండాలనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అందుకే 9వ వచనం అంటుంది, కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా వెంటనే దేవుడు వారికి సహాయాన్ని అనుగ్రహించాడు. ఘనమైన నామము కలిగిన వాడు గనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుందండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము. ఇంత ఘనమైన నామాన్ని మనం పొందుకోవడానికి, ఎంత ఘనమైన నామాన్ని మనం ధరించుకోవడానికి, ఎంత ఘనమైన నామములో మనం ఉండడానికి ప్రభు మనకి ఎంతో శ్రేష్టమైన కృపను చూపించారు. ఆయన కృపను బట్టి, ఆయన వాక్యాలను బట్టి ఈ రోజున ఆయన నామములో ప్రార్థించడానికి మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఆయన నామం ఒక్కటి చాలండి మనకి, వెండి బంగారాలు మనకు అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామము మనం కలిగి ఉండి ధరించుకుని ఉంటే ఆ నామములో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. 14వ వచనం చూడండి, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. అండర్లైన్, నీ ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించి. ఘనమైనటువంటి పేరంట దేవాది దేవుని యొక్క పేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక.
మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు నామము గొప్పది, బలమైనది, శ్రేష్టమైనది, స్వస్థతలను ఇచ్చేది. తర్వాత ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కించేది, మంచి మార్గంలో నడిపించేది. ఆయన నామాన్ని బట్టి, ఆ ఘనమైన నామాన్ని బట్టి, ఘనమైనటువంటి పేరును బట్టి మనకు ఆయన విడుదలను ఇచ్చేవాడుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న కీర్తనకారుడు చాలా శ్రేష్టమైన విషయం రాశాడండి. కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే 23వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే కీర్తనకారుడు దావీదు గారు కీర్తనకారుడు రాసినటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. ఏంటంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు రాజు గారు తనకున్నటువంటి దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్న భక్తి, ఆయన నామాన గురించి ఆయనకున్నటువంటి చింత, వేదన, బాధ చూడండి ఎంత గొప్పగా చెప్పి, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి. ఏమన్నాడండి? తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నీతి కలిగినటువంటి నామం, నీతి మార్గంలో నడిపించగలిగినటువంటి మార్గం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సేద తీర్చేటటువంటి, నెమ్మదినిచ్చేటటువంటి, సత్యాన్ని తెలియజేసేటువంటి, సత్యములో నడిపించేటువంటి మార్గం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథ కీర్తనకారుడు మనకు తెలియజేస్తుంది. నీతి మార్గం నన్ను నడిపించుతున్నాడు, ఘనమైన నామం, ఆశ్చర్యకరమైన మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు అని చెప్తూ యిర్మీయా 10వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క నామమును గురించి ఒక మాట ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. చూడండి, యిర్మీయా ప్రవక్త రాసినటువంటి యిర్మీయా గ్రంథంలో నుంచి 10వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవా ఎలా చదవాలంటే, యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు, నీవు మహాత్యము గలవాడవు, నీవు శౌర్యమును బట్టి నీ నామ ఘనమైనది ఆయనో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పేరు ఎక్కడొచ్చినా కానీ మనము చాలా పవిత్రంగాను పరిశుద్ధంగాను మనము పలకడానికి ప్రయత్నం చేయాలి. యెహోవా అంటే దేవుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దేవుని నామాన్ని బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని మాటలు, యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు, నీవు మహాత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనది ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, కొంతమంది వాటర్ ట్యాంకులు కడుతూ ఉంటారు, కొంతమంది అన్నదానాలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఊర్లే వారు దత్తత తీసుకుని ఆ ఊర్లు పోషిస్తూ ఉంటారు. వారిని చూసి ఆ ప్రజలందరూ కూడా అతని పేరుని బట్టి, అతను ఫోటో పెట్టుకుని అతని పేరుని బట్టి అతనిని గౌరవిస్తూ ఉంటారు. వారు గౌరవించేది ఆయన పేరుని బట్టే, పేరు గురించే. అతను పేరులో ఉన్న గుణం, లక్షణం, అతనిలో ఉన్నటువంటి సేవా తత్పర గుణాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి ఆ పేరుకు వన్ను వచ్చింది కనుక అవన్నీ తెచ్చినటువంటి పేరును బట్టి వారు అతనిని గౌరవిస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూడా చూడండి, నీవు మహాత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయనో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శౌర్యము, బలము, శక్తి, వాటిని బట్టి ఆయన నామము ఘనమైనది అయిందంట. ప్రియమైన బిడ్డలారా, మరి మన నామాన్ని బట్టి ఎవరన్నా ఏమని అనుకుంటారా? అబ్బో ఆ పేరు చాలా మంచిదండి, ఆ పేరు గలవాళ్ళు చాలా మంచివాళ్ళండి, ఆ పేరు గలవాళ్ళు ఎప్పుడు అబద్ధం ఆడరండి, ఆ పేరు గలవాళ్ళు ఎప్పుడు మోసం చేయరండి, ఆ పేరు గలవాళ్ళు చాలా నీతిగా ఉంటారండి, పేరు గలవాళ్ళు చాలా నిక్కచ్చిగా ఉంటారండి. ఎవరన్నా మన గురించి ఎవరైనా చెప్పుకుంటారా? ఏమ్మా, మన గురించి ఎవరైనా చెప్పుకుంటారా? ఎందుకు చెప్పుకుంటారు? మనకున్నదైతే ఒక పేరు ఉంది, కానీ ఆ పేరుకి తగినట్టుగా మనం ఈ లోకంలో నడవడం లేదు కనుక సంతోషం మన పేరు పెట్టుకుంటుంది. ఆవిడ కుటుంబంలో ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. రాజుగారు అని పేరు పెట్టుకుంటాడు, గుర్రం ఉండదు, గాడిద ఉండదు. గుర్రం సంగతి పక్కన పెడితే గాడిద కూడా ఆడుకుండదు. రాజుగారి పేరు మాత్రం రాజుగారు. గుర్రం లేదు, గాడిద లేదు, రాజ్యమే లేదు. రాజ్యం లేనడుగు రాజుగారి పేరు ఎందుకండి? ప్రియమైన బిడ్డలారా,
పేరుకు తగ్గ లక్షణాలు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. యేసు ప్రభువు యొక్క పేరును బట్టి ఆయన ఈ లోకంలో జీవించారు. ఆ పేరుకు మచ్చ కానీ డాగు కానీ ఎన్నడూ కూడా కళంకాన్ని కానీ ఆపాదించుకోకుండా ఆయన ఈ లోకంలో చాలా శ్రేష్టంగా ఆయన బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ డబ్బు సంచి ఆయన దగ్గర ఉండి ఆయన కనుక నడుగుని కొట్టుకుంటే డబ్బు మీద ఆశ ఉందరా ఆయన కానీ అనుకుంటారేమోనని ఆ డబ్బు సంచి కూడా ఎవరికి ఇచ్చేసాడు యేసుప్రభువు వారు? శిష్యులలో ఒకడైనటువంటి యోధాకి ఆ డబ్బు సంచి అప్పగించేశాడు. పేతురు గారు అనొచ్చు, ఏమని, ప్రభు ఆ డబ్బు సంచి నాకు ఇవ్వచ్చు కదా అని అనొచ్చు. నీకొద్దు అన్నాడు దేవుడు. యోహాను గారు అనొచ్చు, నీకొద్దు అన్నాడు. ఆంద్రే గారు అనొచ్చు, నీకొద్దు అన్నారు. అలాగే సీమోను, అలాగే చాలా మంది అనొచ్చు. శిష్యుల్లో 11 మంది అనొచ్చు, నాకు ఇవ్వచ్చు కదా అని. మీకు ఎవరికి ఇవ్వద్దు. ఈ డబ్బు సంచి ఎవరి దగ్గర ఉండాలి? వాడి దగ్గరే ఉండాలి. వాడి దగ్గరే డబ్బు సంచి ఉండాలి. వాడే డబ్బుతో బతకాలి. వాడే డబ్బు మీద ఆశ కలిగి ఉండాలి. తర్వాత ఆఖరి రోజున వాడే నన్ను డబ్బు కోసం అమ్మేయాలి. ఆ పాపం మీకు అంటుకోకూడదు అని యేసుప్రభువు వారు తన దగ్గర డబ్బు సంచి ఉంచుకోలేదు సరికదా. మిగిలిన 11 మంది శిష్యుల్లో డబ్బు జోలికి వెళ్లకుండా వారిని చాలా జాగ్రత్తగా కాపాడి యోధా ఇస్కరియోతు దగ్గర మాత్రమే ఆ డబ్బు సంచి ఉండేలాగా దేవుడు కాపుదల దయచేస్తాడు. కారణం తెలుసండి, యోధా యేసుప్రభువు వారిని అప్పగిస్తారని యోధాకు తెలియదు, దేవునికి తెలియదా? యేసుప్రభువు వారికి తెలియదంటే తెలుసు. తెలిసిన ఆయన ప్రణాళిక నెరవేరాలంటే అక్కడ యోధా యేసుప్రభువు వారి శిష్యుల్లోనే ఉండాలి. సాతానుగాడు యోధలో ప్రవేశించాలి. యోధలో ప్రవేశించి యోధ యేసుప్రభువు వారిని ముద్దు పెట్టి సైనికులకు అప్పగించాలి. అక్కడ ఆ కార్యం జరగాలి కనుక ప్రభువారు చాలా ప్రణాళికాబద్ధంగా ఈ లోకంలో ఆయన జీవించారు. అంటే ఆయన దగ్గర డబ్బు సంచి మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఉంచుకోలేదు భూమి మీద బ్రతికినంత కాలం. కారణం ఏంటో తెలుసని, డబ్బుండి డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంటే ఆ డబ్బు కోసం ఆయన సేవ చేశాడులే అని అనుకుంటావేమో అని మనం ప్రియమైన బిడ్డలారా, ఆయన నామానికి ఎక్కడా కూడా పాపాన్ని అంటనివ్వలేదు. ఆయన నామం పవిత్రంగానే ఉంది. ఆయన పవిత్రంగానే జీవించాడు. ఆయన బ్రతుకున్నప్పుడు ఎలాగ ఉన్నారో, చనిపోయినప్పుడు ఎలాగ ఉన్నారు, పరలోక రాజ్యంలో ఎలాగైతే ఉన్నారు, భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అలాగే ఆయన ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మాటల్లో కానీ, ఆయన యొక్క చూపులో కానీ, ఆయన యొక్క నడకలో కానీ ఎక్కడా కూడా ఆయన ప్రభావము తగ్గిపోలేదు అని సత్యాన్ని కీర్తనకారుడు 8వ కీర్తనలో మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయన నామం ఎప్పుడు కూడా కించపరచనీయకుండా 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూద్దాం. 8వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తే ఆయన నామం ఎక్కడ కూడా ఆయన ప్రభావం తగ్గలేదు, ఆయన మహిమ తగ్గలేదు. చూడండి, ఆయన మాటలు ఎక్కడో కూడా పొరపాట్లు కూడా రాలేదని సత్యాన్ని 5వ వచనం 6వ వచనం మనం చూసినట్లయితే, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో మన కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద అతనికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నింటినీ అట్లాంటి నడువు మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్పులు సంచరించే వాటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ప్రియమైన బిడ్డలారా, నోటి మాటతో కూడా ఎక్కడా కూడా ఆయన ఎటువంటి కార్యములను నా మహిమ నిమిత్తం నామము, దేవుని నామము యొక్క ప్రభావము ఎంత గొప్పదో ఇక్కడ మనం చూస్తాం. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నాం. దేవుడు అంత గొప్ప నామాన్ని ధరించుకుని ఈ లోకానికి వస్తే ప్రియమైన బిడ్డలారా, నా నామము తండ్రిని ఏది అడిగినా ఇస్తానన్నాడు. అటువంటి మహాత్యం గల దేవుడు ఈ లోకానికి వస్తే ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు కానీ, యోధా ప్రజలు కానీ, లోకములో ఉన్నవారు కానీ, క్రైస్తవులు అనబడిన వారు కానీ, ఇశ్రాయేలు జనాంగం అంటే ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఐగుప్తుల నుంచి నశించబోతున్నటువంటి మరణానికి దాసోహం అయిపోయినటువంటి యాతనలు పడుతున్నటువంటి వారు దేవునికి ప్రార్థన చేస్తే మోషే ద్వారాగా దేవుడు వారిని నడిపించి బయటకు తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా యేసు ప్రభువుని ఏమాత్రమో అంగీకరించకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, చాలా విషయాలు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు వారిని
ఆయన పశువుల పాకలో పుడితే ఎందుకు అంగీకరించలేదు? యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల పాపాల కొరకు బలి అవ్వడానికి ఆయన ఈ లోకానికి వస్తే ఆయన ఎందుకు అంగీకరించలేదు అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన రాజుగా వస్తాడు, ఆయన రాజుగా వస్తాడు, రాజులకు రాజుగా వస్తాడు, రారాజుగా వస్తాడని ప్రకటన చేస్తుంటే పరిశుద్ధ గ్రంథం ఈయన పశువుల సాలలో పుడితే ఎలాగొస్తాడు? ఎవరు నమ్ముతారు? ఎవరైనా పశువుల సాలలో పుడితే ఆయనని ఎవరు కూడా నమ్మకపోవడానికి గల కారణం, రీజన్ ఇదే. ఆయన ఏ రూపాన్ని వస్తాడో ఎవరికి తెలియదు, ఎక్కడ పుడతాడో ఎవరికి తెలియదు, కానీ రాజుగా ఆయన వస్తాడు. స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు, పుట్టి ఒకడు రాజు అవ్వడం సహజమే, రాజుగా జన్మించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక చరణం రాశారు. ఆయన రాజుగానే ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన రాజుగానే భూమి మీదకైనా వచ్చాడు. కొంతమంది అయితే పుట్టి పెరిగి యుద్ధాలు చేసుకుని ఇవన్నీ చేసుకుని ఒక రాజ్యాన్ని సంపాదించుకుని ఆ రాజ్యానికి రాజు అవుతాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగానే భూమి మీదకైనా వచ్చాడు. యూదుల్ని నమ్మకపోవడానికి కారణం అంటే, మన రాజు ఎలా ఉండాలి తెలుసా? గుర్రం మీద వస్తాడు, రాజుల గృహంలో పుడతాడు. ఆయన రాజుల గృహంలో పుట్టి రాజుగారు కుమారుడుగా భూమి మీదకి వచ్చి మనల్ని రక్షిస్తాడని వీరు పగటి కళ్ళకనే ఓరాడు. నేనేరా మీ రాజుని, నేనే యేసుక్రీస్తు, మేమే రక్షించడానికి వచ్చామని చెప్పినా కానీ వారు నమ్మలేదు. నా నామము ద్వారా మీకు మోక్షం అన్నగా నమ్మలేదు. నేను మీ అందరి కొరకు ప్రాణం పెడతాను, తిరిగి లెగుస్తాను, దేవుని కుమారుని అనిపించుకుంటాను, నన్ను పాతి పెట్టిన తర్వాత సమాధి చేసిన తర్వాత 3వ దినం నేను లేచి మీ అందరికీ కనపడతానని చెప్పినా కానీ వీళ్ళందరూ కూడా ఎవరో నమ్మలేదు. నమ్మకపోవడానికి కారణం ఏంటి తెలిసింది? సాతాను గాడు వారి కళ్ళకు మైకమును అమ్మ చేస్తాడు కనుక యేసు ప్రభు వారి యొక్క నామం శ్రేష్టమైన నామము, సత్యమైన నామము. అంతేగాని అది మహిమ గల ఆయన నామానికి మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినా కానీ ఆయన మీకు ఇస్తారని చెప్తున్నాడు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఉన్నటువంటి శక్తి, మహిమ, ప్రభావము, బల శౌర్యాలు యోహాను రాసిన సువార్తలోని మనం చూస్తాం. 16వ అధ్యాయము 23-24 వచనం. సరిగ్గా చదవాలమ్మా. అమ్మా సరిగ్గా చదువు, మళ్ళీ చదివి. దేని గూర్చియు నన్ను అడుగరు, ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా. మామూలుగా అయితే ఆ దినమున దేనిని గురించి మీరు అడగరు, అసలు మీకు అంత అవసరం కూడా ఉండదు. నా నామాన్ని మీరు ధరించుకున్నారు కనుక, నా నామంలో మీరు నడుస్తున్నారు కనుక దేవి మీకు అక్కడ రాదు. ఒకవేళ అక్కడ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు నామములో తండ్రికి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏమంటాం? తండ్రి, యేసు ప్రభు నామములో మేము ప్రార్థించుతున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తాం. లాస్ట్లో ఉండే మాట ఏంది? యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి మనవి చేసి వేడుకుంటున్నాము తండ్రి అంటాం. అంటే తండ్రితో చెప్తున్నాం, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన అంతా మీకు సమర్పించుకుంటున్నామని లాస్ట్లో చెప్తాం అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు నామములో తండ్రికి మనము చేస్తున్నామని అర్థం. కనుక అప్పుడు ఈ రాత్రి మనం దేవుని నామ శ్రేష్టమైనది, దేవుని నామం గురించి చెప్పుకోవడానికి 1 గంట 2 గంటలు అరగంటలు చాలదండి. ఎన్ని రోజులు చెప్పుకున్న దేవుని నామాన్ని కూడా మహిమను మనం వర్ణించలేం, మనం చెప్పుకోలేం, తరిగిపోనిది. కనుక ఈ రాత్రి మరి శనివారం ప్రార్థన కూడికలో దేవుని యొక్క నామమును గురించి, శ్రేష్టమైన నామము, స్వచ్ఛమైన నామము, పరిశుద్ధమైన నామము, నిష్కలంకషమైన నామము, గొర్రె పిల్ల క్రీస్తు వంటి రక్తమును కాచగలిగినటువంటి నామము, పాపులను విమోచించే నామము, పాపులను పరలోక రాజ్యములోనికి చేర్చగలిగే నామము, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, నా నామము ద్వారా ఏ నామమును కూడా పరలోక రాజ్యానికి మీకు మార్గము లేదని చెప్పిన యేసు ప్రభు యొక్క నామము గురించి కొద్దిగా మనం తెలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని మనము
గృహాలకి వెళ్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా పరిశుద్ధుడానికే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, ప్రేమల తండ్రి నీకే స్తోత్రమునైనా, పరిశుద్ధునాం యేసయ్య నీకే స్తుతి స్తోత్రమునైనా. ఎంతవరకునైనా కూడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నీ నామం శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది, మహాత్య కార్యములు చేసేది, గొప్ప కార్యములు చేసేది. శృంగారం అనే దేవాలయం మెట్ల మీద కూర్చున్నాడు పుట్టుకతో కుంటువాడైనటువంటి ఆ వ్యక్తిని ప్రభు నీ నామం ద్వారా స్వస్థపరిచినప్పుడు తండ్రి ఆయన వాడు లేచి గొంతులు వేసుకుంటూ స్తుతిస్తూ ఆనందంతో మందిరంలోనికి వెళ్ళాడు తండ్రి. నీ నామానుకున్న గొప్ప శక్తి అదే. కనులు లేని వారికి కనులు ఇచ్చింది నైనా, కుంటి వారికి కాళ్ళు ఇచ్చింది, గుడ్డు వారికి కళ్ళు ఇచ్చింది, పక్షవాత రోగులను స్వస్థపరిచింది నీ నామమే తండ్రి. చనిపోయిన వారిని కూడా లేవనెత్తగలిగినటువంటి నామము, గొప్ప నామము నీదే తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం. ఈ లోకంలో నరకం నుంచి తప్పించాలంటే యేసయ్య నామము తప్ప వేరే నామము లేదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియచేయబడుతుంది నైనా. వెండి బంగారాల కంటే శ్రేష్టమైనది, ధన ధాన్యాల కంటే శ్రేష్టమైనది, ఈ లోకంలో ఆస్తుపాస్తుల కంటే శ్రేష్టమైనది పరలోక రాజ్యం చేర్చేటటువంటి గొప్ప నామం యేసుక్రీస్తు ప్రభు నామం అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నేనే మార్గం, నేను సత్యం, నేను జీవం అని చెప్పినటువంటి నామం. ఈ లోకంలో నీ నామాన్ని ఎవరైతే ధరించుకుని ఉంటారో, నీ నామాన్ని ధరించుకున్న వారికి సంతోషము ఆనందము కలదని చెప్పినటువంటి గొప్ప దేవానికే స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో మీ నామాన్ని వంచండి, మీ నామపు శక్తిని వంచండి, నీ ప్రభావాన్ని వంచండి నైనా. నీ నామాన్ని వారు ధరించుకుని ఈ లోకంలో జీవించడానికి కృప చూపించండి. యోహాను, పేతురు నేను నీ నామాన్ని ధరించుకుని గొప్ప కార్యాలు చేశారు తండ్రి. వారు నీడ పడితే చాలు స్వస్థత, నేను వారు ప్రార్థిస్తే చాలు స్వస్థత, వారి చేతితో పట్టుకుంటే స్వస్థత. నీకంటే గొప్ప కార్యాలు ప్రభు నీ తర్వాత వారు చేశారు తండ్రి. నీ నామమును బట్టి వారు గొప్ప కార్యాలు చేశారు, నీ నామాన్ని బట్టి గొప్ప మహిమాత్మక కార్యాలు చేశారు. ఈ లోకంలో ప్రభునైనా చనిపోయిన వారిని లేవనెత్తారు తండ్రి. నీ నామానికి గొప్ప శక్తి అదే తండ్రి. ఏ నామములోనూ ఆ శక్తి లేదని సత్యాన్ని అయినా మేము తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను పట్టిస్తుంది. లోకంలో అనేక మంది ఉన్నారు తండ్రి. నేను నీ నామానుకున్నట్టు విలువ తెలియని వారు, నీ నామంలో పవిత్రత తెలియని వారు, నీ నామంలో శక్తిని తెలియని వారు అనేక మంది ఉన్నారు తండ్రి. ఈ రాత్రి నేను వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ నామం యొక్క శక్తిని వారికి చూపించండి, నామం యొక్క ప్రభావాన్ని వారికి చూపించండి. ఈ లోకంలో రక్షించగలిగేది నీ నామమే, యేసయ్య యొక్క నామమే. మరణం నుంచి తప్పించగలిగింది కూడా యేసు ప్రభు యొక్క నామమే. నరకము నుంచి తప్పించి మరణం తప్పించి పరలోక రాజ్యాన్ని చేర్చగలిగేది యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం అనే సత్యాన్ని వారందరూ తెలుసుకోవడానికి ప్రభు చూపించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయినా సంఘ బిడ్డల ప్రభు నీ నామాన్ని వారికి నేను ప్రభు ధరింపచేశారు. ఆ నామాన్ని వారు గుర్తించడానికి, ఆ నామముల వారు ప్రార్థించడానికి, ఆ నామముల గొప్ప కార్యములు వారు చూడడానికి కృప చూపించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు బట్టి స్తోత్రాలు రానటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారి జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. మీ ఆత్మ చేత వారిని సంధించండి, మీ ఆత్మ వరముల చేత నింపండి ప్రభు. రేపటి దినాన్ని సన్నిధానం మరొకసారి మేము కూడుకుని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని బిడ్డలను మాకు దయచేదురుగా. కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉన్న అవసరాలు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉన్న అక్కరతలు జ్ఞాపకం చేసుకోండి. శనివారం ప్రార్థన కూడుకుని మేము ప్రార్థిస్తున్నాం. స్కూళ్ళు తెరిచారనైనా స్కూళ్ళలో చేర్చే బిడ్డల గురించి వారికి కావాల్సిన పుస్తకాలు, బట్టలు, ఫీజులు ఇవన్నీ కూడా ప్రభు తల్లిదండ్రులు సమకూర్చాలి కనుకనైనా వారికి ఉన్న ప్రతి అక్రతల అవసరంతో తీర్చండి. నీ నామముల ప్రభు సంపూర్ణమైనటువంటి ఆర్థిక పరమైన అవసరంతో వారికి తీర్చండి, ప్రతి అక్రత తీర్చండి నైనా. ఈ రాత్రి అనారోగ్యం ఉన్న వారు మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. వివాహం కావాల్సిన బిడ్డ వారికి ప్రార్థిస్తున్న వివాహాలు జరగడం కృప చూపించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి పని లేని వారికి చేతి పని దయచేయండి తండ్రి. ఈ రాత్రి ఏ బిడ్డ అయితే ఉపవాసం సన్నిధానంకి వచ్చారో వారి ప్రార్థనలు ఆలకించిన వారు మనవలు ఆలకించండి. నీ నామంలో చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించగలిగిన గొప్ప దేవుడు. ఈ రాత్రి నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఈ సమయం ఇంటికి వెళ్తుండగా నీ బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధానం ఆశీర్వాదం వారి గృహాల్లో వచ్చండి, వారి హృదయాలలో వచ్చండి నైనా, వారు చేస్తున్న ప్రతి పనిలో వచ్చామని ఉదయకాల సందు మరొకసారి నీ సన్నిధానం కూడుకునేంత వరకు మీ కాపుతల దయచేదురుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచ పర్యంతము సంఘానికి నీ మనకును సదాకాలము తోడు నెడుగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే ఇచ్చేది, ప్రభు యేసు రక్తమే ఇచ్చేది, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.